కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి లెక్క అయిన తర్వాత వారు ఓటుకు నోటు కేసులో ఆల్రెడీ దొరికి ఆ రోజున్న సందర్భంలో కూడా మరి ఆ కేసులో వారు జైలుకు పోవడం జరిగింది. చట్ట ప్రకారంగా ఆ చర్య తీసుకోవడం జరిగింది. ఇవాళ వారు ముఖ్యమంత్రి కాగానే ఆ సమయంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వం జరిగింది అని చెప్పి ఒక భ్రమతోని ఇవాళ ఏదో ఒక కేసులో ఏదో ఒక దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని ఒక దురుద్దేశంతో అంటే చట్టబద్ధం లేకపోయినా అటు సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చినా ఏమన్నా కానీ నా రాష్ట్రంలో నా ఇష్టంలో నడిపించుకుంటా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సిట్ నోటీసులు లైన్గా వరుస క్రమంగా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, సంతోష్ గారికి, మళ్ళీ కేసీఆర్ గారు కూడా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఏ ప్రభుత్వం ఇన్ని ప్రభుత్వాలు చూస్తాం, ఏ ప్రభుత్వం అయినా కానీ ఒక విచారణ అప్ప చెప్పిన తర్వాత ఆ విచారణ అనేది జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఏమీ లేని దాంట్లో సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా సిట్ నోటీస్ పంపించి మళ్ళా లేనిపోని ఆందోళన, లేనిపోని ఇబ్బందులు మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కలిగించుకుంటూ మరి ముందుకు సాగడం మీద మరి ఈరోజు మళ్ళీ మా ఉద్యమ నాయకుడు, మా అధ్యక్షులు, మొదటి ముఖ్యమంత్రి, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి మొదలు నోటీస్ ఇస్తే వారు వివరంగా చెప్పడం జరిగింది. ఎన్నికల సమయం ఉన్నది కాబట్టి, మున్సిపాలిటీ ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి, కార్పొరేషన్ ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి నేను దీంట్లో నిమగ్నమై ఉన్నాను, నాకు కొంచెం సమయం కావాలి అంటే ఆ సమయం ఇవ్వకుండా నిన్న సాయంత్రం నోటీసులు గోడకు అతికేసి మీరు ఫలానా చోట మీరు రావాలి, మిమ్మల్ని మేము ప్రశ్నిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక మాజీ ముఖ్యమంత్రికి, తొలి ముఖ్యమంత్రికి ఇచ్చే అటువంటి పద్ధతి ఇదేనా అని ప్రశ్నిస్తున్నాం మేము మొదలు. తర్వాత ఈ గోడకు అతుకు పెట్టి ఎవరు అతుకు పెడతారు? ఇంట్లో ఎవరు లేకపోతే, నోటీస్ తీసుకుంటూ లేకపోతే గోడకు అతుకు పెడతారు. మరి ఇంట్లో ఎవరు లేకుండా ఆ రోజు కేసీఆర్ గారు ఇంట్లో అయితే మనుషులు ఉంటారు కదా, అక్కడ గోడకు అతుకు పెట్టినంటే మాకు అర్థమయ్యేది ఏంటంటే ఏదో దొంగచాటున ఏదో చేయాలి అని, ఏదో నోటీస్ అతుకు పెట్టడం రాలేదు కాబట్టి మళ్ళీ మేము ఏదో చేయాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా మాడుతున్నట్టు చేస్తున్నట్టు మాకు అర్థమవుతున్నది. ఏదెట్లున్నా కానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన యొక్క ల్యాండ్ ఆర్డర్ మీద, మన యొక్క కాన్స్టిట్యుయెన్సీ మీద, కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా న్యాయపరంగా ఏ విధంగా ఉండాలో నేను చట్టాన్ని గౌరవిస్తా అని చెప్పి వారి సిట్కి వాళ్ళ హాజరవుతున్నారు. మరి ఇది ఎన్నికల సమయంలో కూడా పెద్ద మనిషి, ఏజ్ కూడా 65 సంవత్సరాలు దాటిన వ్యక్తికి ఇటువంటి బాధాకరంగా మీరు పిలుచుడు అనేది మా అందరికి కూడా, మా యొక్క ఆలోచన అంతా కూడా, మా యొక్క మా హృదయం అంతా కూడా బాధపడుకుంటూ మరి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న వైఖరి గురించి ఎండగట్టాలనే ఒక ఉద్దేశంతో గ్రామాన కూడా మేమందరం నిరసన ప్రదర్శన చేసుకుంటూ తెలపడం జరుగుతుంది. ఇటువంటి వైఖరి కనుక ప్రభుత్వం కొనసాగించాలంటే ముందు పెద్ద పెద్ద ఉద్యమాలే చేయవలసిన అవసరం పడుతుంది. ప్రజల పక్షాన మేము ఉంటాం కాబట్టి ప్రజల పక్షాన కూడా విచారించవలసిన అవసరం ఉంటుంది మాకు. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఎన్నో హామీలు ఇచ్చింది, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఏదో బస్సు హామీ తప్ప, ఇంకోటి ఫ్రీ బస్ హామీ తప్ప ఇంకోటి ఏది కూడా నెరవేర్చలేదు. రైతులకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తామని చెప్పి అన్నారు, అది భరోసా ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. రైతు బీమాలు ఇంకా ఇప్పటివరకు ఏమవుతున్నాయో మాకు ఏం అర్థమవుతుందో, రెన్యువల్ చేస్తున్నారో తెలియదు. అదేవిధంగా మరి కరెంట్ 24 గంటలు ఇస్తా అన్నారు, ఇప్పుడు కరెంట్ వస్తలేదు, కరెంట్కి ఎప్పుడు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ప్రత్యేకంగా రైతులందరూ కూడా నాట్లు వేసుకొని ఎరువుల కోసం ఇట్లా మాకు ఎప్పుడు వస్తుందా అని చెప్పి రాత్రి పగలు కూడా పిఎస్సిఎస్ ఆఫీస్లో కూడా మరి వేచి ఉండి కూడా మనం చూసినాం. వాళ్ళకు ఇచ్చేది కూడా ఎంత ఎకరానికి 2 బస్తాలు ఇచ్చాడు. చాలా ఇబ్బందికరంగా రైతులను వాళ్ళు ఇబ్బంది పెడుతున్న సంగతి కూడా గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వము మరి మేము చాలా గొప్ప పని చేస్తాం, మేము కేసీఆర్ గారు చాలా గొప్ప పని చేస్తామని చెప్పిన వాళ్ళంతా కూడా
వెనుకతో పట్టింది. మరి ఎందుకు పట్టిందో మాకు అర్థమవుతుంది. ఇటువంటి ప్రభుత్వం కనుక ముందు కొనసాగేది ఉంటే రాష్ట్ర ప్రజలకు కూడా ఇబ్బంది జరుగుతుంది. అదే కాకుండా రాష్ట్ర పురోగతి కూడా అంటే పరువు కూడా తీసినట్టు అవుతుంది. బయట కూడా ఒక ముఖ్యమంత్రి స్వయాన డబ్బులు లేవు అని చెప్పి ప్రకటించడే కాకుండా ఢిల్లీకి పోతే చెప్పులు ఎక్కడ ఎత్తుకపోతారో అని చెప్పి మాట్లాడడం అనేది మన యొక్క రాష్ట్రం యొక్క పరువు ఎక్కడ పెట్టిండు అని చెప్పి కూడా నేను ఇవాళ మాట్లాడుతున్నాను. ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి అయినప్పుడు తెలియదా? ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేసేటప్పుడు రాష్ట్ర పరిస్థితి తెలుసుకొని చేసిండా, తెలుసుకోకుండా చేసిండా? నేను నా జవాబు చెప్పాలని చెప్పి కోరుతున్నాం. ఇదే కాకుండా మొన్నటిదాకానేమో కాళేశ్వరం అన్నారు. మళ్ళీ ఇవాళ కాళేశ్వరమే కదా, మళ్ళీ మీరు రిపేర్ చేసి మళ్ళీ నీళ్ళు ఇస్తామని చెప్పి మాట్లాడింది. మొన్నటిదాకా కూడా కాళేశ్వరంకి వెళ్ళి లిఫ్ట్ చేసి మిడిమానర్ కానీ ఈ ప్రాంతం అంతా కూడా నీళ్ళు ఇచ్చింది కూడా కాళేశ్వరం గురించి కదా, కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం గురించి కదా మీరు చేసినంత కూడా. మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ ఏదో కేసీఆర్ గారు చేసినంతా కూడా నేను తుడిసేయాలి అంటే కేసీఆర్ గారు ఒక చరిత్ర, తెలంగాణ చరిత్ర. కేసీఆర్ గారు తెలంగాణకి తీసుకొచ్చిందే కేసీఆర్ గారు. ఈరోజు 10 ఏళ్ళ అభివృద్ధి చేసింది కూడా కేసీఆర్ గారే. కేసీఆర్ గారు అభివృద్ధి చేసినాడే మానాడు నియోజకవర్గాలు, మెట్టు ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గాలలో ఇలా బ్రహ్మాండమైన పంట పండుతున్నది. దానికి కారకులు కూడా కేసీఆర్ గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడున్న వాళ్ళు ఏదో ముచ్చట మాట్లాడతారు, కానీ ప్రజలకు తెలుసు ఏమైంది ఏం సంగతి అనేది. నేను దాని వివరణ బోధించుకోలే. కానీ ఖచ్చితంగా ఈరోజు మా కేసీఆర్ గారికి, మా అధ్యక్షులకు సిట్ నోటీసు ఇంత అన్యాయంగా ఇచ్చినందుకు, వారిని సిట్కి విచారణకు పిలిచినందుకు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. అందుకోసమే ఈ నిరసన కార్యక్రమం తీసుకున్నామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ జిందాబాద్, బీఆర్ఎస్ జిందాబాద్, బీఆర్ఎస్ జిందాబాద్. సతీష్ బాబు గారి నాయకత్వం, సతీష్ బాబు గారి నాయకత్వం, సతీష్ బాబు గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి నాయకత్వం, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.